ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అయితే ఇప్పుడు రీసెంట్గా నేను చెప్పిన వీడియోస్ ఇవన్నీ కూడా మీరు ఎవరైతే ఎక్కువ ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా సారీ. ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ ఎవరికి కూడా నప్పదది. అయితే స్కోర్ కార్డ్ రిలీజ్ అవుతుంది త్వరలోనే. స్కోర్ కార్డ్కి నార్మలైజేషన్కి కన్నా ముందు ఫిజికల్ డేట్ వచ్చేసి ఫిజికల్ అయితే మే 3rd వీక్లో బ్రో. మే 3rd వీక్ 16-17 నుంచి 25 మధ్యలో అనేది ఫిజికల్ అనేది డేట్ అనేది వస్తుంది. ఫిజికల్ స్టార్ట్ అయిపోద్ది. లాస్ట్ టైం 7 నుంచి 10 రోజుల్లో కంప్లీట్ చేశాడు, అంటే మీకన్నా ఎక్కువ భర్తీ వాళ్ళు, కాబట్టి ఈసారి కూడా అంతే ఉంటుంది. అందుకని ఇంకా తక్కువ రోజుల్లోనే కంప్లీట్ చేసేస్తాడు మ్యాక్సిమం. విషయం మీకు తెలిసే ఉంటుంది. ఇంకా మన దగ్గర వీడియోస్ అన్నీ కూడా ఇదే విధంగా నేను చేస్తూ ఉంటాను. ఎస్ఎస్సి జీడీ సంబంధించి మీకు వీడియో కావాలంటే పక్క ఫాలో అవ్వండి. జస్ట్ లైక్ చేయండి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చే కామెంట్ చేయండి, దాని దగ్గర రిప్లై ఇస్తాను. నేను మీ మంచి కోరే ఉన్నాయి, మీ గురించే చెప్తాను. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అనవసరంగా మిమ్మల్ని ఒక రిస్క్లో అయితే పడేయాలని నేను అనుకోవట్లేదు. ఓన్లీ నా మాట జరగకపోతే మంచిదే కదా, నేను అనేది జరిగితే మీకు ఇబ్బంది అయితే జరగకపోతే మంచిది కదా, ఓకేనా. ఎనీవే ఫిజికల్కి అయితే ఇప్పటి నుంచి రెడీ అవ్వండి. మే అంటే చూడండి, మే 20 అంటే ఇప్పటి నుంచి కరెక్ట్గా నెల 15 రోజులు టైం ఉంది. చాలామంది ఫ్యాట్గా ఉండి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడతారు. ఇప్పటి నుంచి రన్నింగ్ అని ప్రాక్టీస్ చేస్తే బేగా అయిపోతుంది అనమాట, మీరు కొట్టగలరు 100%. ఇప్పటి నుంచి ట్రై చేస్తే, లేకపోతే అది లేదు, మళ్ళీ మీకు ఇబ్బంది అయితే. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్కి ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అంటే లైట్గా వార్మప్ చేయండి, చిన్నగా స్కిప్పింగ్ ఎక్కువ ఆడండి, దాని తోడుగా షార్ట్ రన్ ప్రాక్టీస్ చేయండి, స్ప్రింట్ నేర్చుకోండి. ఎక్కువ టైము మీరు ఈవెంట్స్ మీద పెట్టండి, ఉదయం సాయంత్రం కూడా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. వారానికంటే సండే పూట మార్నింగ్ రెస్ట్ ఇవ్వండి, ఈవినింగ్ ప్రాక్టీస్ చేయండి. అంటే అప్పుడప్పుడు రెస్ట్ ఇస్తే మీ బోన్స్, మీ బాడీలో పవర్ ఇవన్నీ పెరిగి మీకు అనేది స్టామినా అనేది పెరుగుతుంది అనమాట. డైలీ ప్రాక్టీస్ చేస్తే తగ్గిపోద్ది అనమాట. ఎగ్జాంపుల్, ఒక 2 జోడి ఎద్దులు ఉన్నాయి, ప్రతిరోజు వాటిని బండి పూసి మనం ప్రతిరోజు వాటి చేత తీసుకొని కంటిన్యూగా తోలించాం అనుకోండి, వాళ్ళ స్టామినా అయితే తగ్గుతుంది అనమాట. మధ్యలో రెస్ట్ ఇచ్చి 1 రోజు 2 రోజులు రెస్ట్ ఇచ్చి తోలాం అనుకోండి, ఇట్లా బాగుంటుంది అనమాట. సేమ్ మనుషులకైనా అంతే. ఉలవలు చాలా ఉపయోగపడతాయి మీకు. ఉలవలు అంటే మీకు తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఉలవల్ని రాత్రి అయితే ఇప్పుడు నానబెట్టుకొని తెల్లవారి ఉడకబెట్టుకొని లైట్గా బెల్లం వేసి ఉడకబెట్టుకొని తినండి, చాలా బలం వస్తుంది. పిడికుడు ఎక్కువేం కాదు, కేజీ 55 రూపాయల నుంచి 60 రూపాయలు ఉంటుంది. ఎవరికైతే దగ్గు లేదా బ్రీతింగ్లోని శ్వాస సమస్యలు ఉన్నాయో వాళ్ళు లైట్గా అల్లం తీసుకోండి, అల్లం తినండి, కఫం తగ్గుతుంది. నెక్స్ట్ స్కోర్ కార్డు నార్మలైజేషన్ అంటే స్కోర్ కార్డు ఆల్రెడీ మీకు ఓపెన్ అయింది, మీకు వచ్చిందని అన్నారు కదా. తర్వాత ఎవరో చూపిస్తున్నారు రఫ్గా, అదే కన్ఫర్మ్ అవుతుంది, అది ఫేకా అది ఒరిజినల్ అనేది మనకు తెలియదు. 90% అది కూడా ఒరిజినల్ అయ్యి ఉండొచ్చు. నార్మలైజేషన్లోని మీ షిఫ్ట్ బట్టి మీకు ఎక్కువగా వచ్చింది అనుకోండి, మీకు ఎక్కువగా మార్కులు, మీ షిఫ్ట్ అనేది కష్టంగా వచ్చింది అనుకోండి, దాంట్లో మన నార్మలైజేషన్లో మార్కులు పెరుగుతాయి. ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను, ఒకరికి 20 మార్కుల దాకా పెరిగిన ఇంకొకరికి 2 మార్కులు 3 మార్కులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఆ విధంగా మీరు అనేది గ్రోత్ అవ్వచ్చు. కాకపోతే ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి, నార్మలైజేషన్లో ఏదో కొంపములిగిపోద్దని. రన్నింగ్ అయితే మాత్రం డే బై డే ప్రాక్టీస్ చేయండి. తక్కువ మార్కులు వచ్చినప్పుడు మీరైతే ప్రిపరేషన్ మాత్రం వదలకండి, ప్రిపరేషన్ పక్కా. నెక్స్ట్ బిగ్ అప్డేట్ ఏంటి అని అన్నానంటే, నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ ఇప్పుడు మన ఎలక్షన్లోని జూన్ జూలైలో ఎలక్షన్ అయిపోద్ది. ఆ ఎలక్షన్ అయిపోగానే మనకు అనేది 100% నేను చెప్తున్నాను, ఆ ఎలక్షన్ అయిపోగానే మనకు అనేది ఇది ఉంది, ఎస్ఎస్సి జీడీ పెద్ద నోటిఫికేషన్ అయితే ఉంది. నోటిఫికేషన్లో మనకు బెనిఫిట్ ఏంటి అంటే ఈసారి ఎక్కువ, ఆల్రెడీ మన రీసెంట్గా కూడా ఒకటి వచ్చింది 15,000 కలుపుతున్నాం అనేసి, అంటే ఆ నోటిఫికేషన్లో కలపడానికి అనేది ప్రాక్టీస్ అంటే అవుతుందన్నమాట. వీళ్ళు ఏదైనా బిజినెస్ ప్లాన్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇన్ని తక్కువ పోస్టులు తీయడం, ఖాళీలు ఉన్నా సరే పోస్టులు తీయకపోవడం, జస్ట్ నామమాత్రానికి తీయడం అనేది ఇదే ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాను. లాస్ట్ ఎప్పుడు లేదు, 3 సంవత్సరాలు 2 సంవత్సరాలకు ఒకసారి తీసినప్పుడైనా 50,000కి తక్కువ నోటిఫికేషన్ రాలేదు ఎప్పుడు. ఈ 2 సంవత్సరాల్లోనే తక్కువ తీస్తున్నాడు, వెంటనే పోస్టులు తీస్తున్నాడు, అది కూడా 25,000 తీస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలనుకున్నారో కంటిన్యూ చేయండి, అసలు వదలకండి. మీరు ఇప్పుడు కూడా మీ మనోభావాన్ని అండి, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఇప్పుడు కూడా ఎక్కడ కూడా తగ్గించుకోవద్దు, భయపడకండి, నెవర్ గివ్ అప్. మీరు కంటిన్యూగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి, 100% మీకైతే దానివల్ల బెనిఫిట్ ఉంటుంది, ఏదో రోజు సక్సెస్ అవుతారు. జై హింద్, జై భారత్.